హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీదేవి కలెక్షన్స్ అండి. ఈరోజు వీడియోలో మనం రష్యన్ సిల్క్, మల్బరీ సిల్క్ అన్ని శారీస్ డిఫరెంట్ టైప్స్ అనమాట. మెటీరియల్స్ చూద్దాం మీకు. నేను ఒకసారి జూమ్ చేసి కూడా మీకు మెటీరియల్ చూపిస్తాను. క్వాలిటీ ఎలా ఉందో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను క్వాలిటీ జూమ్ చేసి మరీ మీకు క్వాలిటీ చూపిస్తాననమాట. సో, అది ఇదిగోండి. ఫస్ట్ వన్ వచ్చి గ్రీన్ పింక్ ఇదిగోండి. ఇది బెనారస్ బోర్డర్ అండి. ప్యూర్ అంటే మంచి క్వాలిటీ అండి. ఇప్పుడు తక్కువలో కూడా వస్తుంది కదా! ఆ క్వాలిటీ కదా! షైన్ అండ్ స్మూత్‌నెస్ తెలుస్తుంది మీకు. ఇది రష్యన్ సిల్క్ అనమాట. డార్క్ గ్రీన్ ఇలా వైట్‌గా కనిపిస్తుంది కదా! ఇది మీరు మిస్‌ప్రింట్ అది అనుకోవద్దు. డైయింగ్ ఫ్యాబ్రిక్‌లో అలాగే వస్తుందండి. ఎగ్జాక్ట్‌లీ రాదనమాట. ఇలాగే వస్తుంది. ఇగో బెనారస్ బార్డర్ అనమాట. విత్ బెనారసి బార్డర్స్ అనమాట. రష్యన్ సిల్క్ చాలా బాగుంది. గోల్డ్ జెరీ లైన్స్ వచ్చింది. శారీ మొత్తం సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి. బ్లౌజ్ చాలా చాలా బాగుంది. పైన మీకు చిన్న వన్ సైడ్ స్మాల్ బార్డర్ వస్తుంది. కింద సైడ్ బిగ్ బార్డర్ వస్తుంది. ఇది పళ్ళు అండి. రష్యన్ సిల్క్ అన్నిటికీ పళ్ళులు ఇలాగే స్ట్రైట్ లైన్స్ వస్తుంది. చాలా బాగుంటుంది. మిగతా వాటికి రన్నింగ్‌లో కలర్ వేరియేషన్‌తో వస్తుంది కానీ దీనికి మాత్రం సెపరేట్ పళ్ళు వస్తుంది. చాలా బాగుంటుంది. సీక్వెన్స్ వర్క్ వచ్చింది బ్లౌజ్. బ్లౌజే ఆ బ్లౌజులు కట్ చేస్తేనే బయట 400 అబోవ్ ఉందండి. యాక్చువల్‌గా చెప్పాలంటే. అంత మంచి క్వాలిటీ అనమాట. రష్యన్ సిల్క్ ఇవి. విత్ బెనారసి బార్డర్. ఇది ప్యూర్ మీకు కంచి బార్డర్‌లా అసలు ఎంత బాగుందో చూడండి. షైన్ గాని, క్వాలిటీ గాని వీడియోలో తెలుస్తుందండి. ఓకేనా? ఫస్ట్ టైం నా ఛానల్ చూసారు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఏపీ తెలంగాణ ఒక కాస్ట్, అదర్ స్టేట్ వేరే కాస్ట్ ఉంటుంది. షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి మీకు. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నేను క్వాలిటీ గురించి కలర్స్ ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి అని చెప్తాను. జూమ్ చేసినప్పుడు లైట్ డార్క్ వస్తుందనమాట. అందుకే మీకు ఎగ్జాక్ట్ వచ్చినప్పుడు చెప్తాను. సో, దానికోసం వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి డార్క్ గ్రీన్‌కి పింక్. ఓకేనా. వీడియోలో కాస్ట్ చెప్పట్లేదండి. నా దగ్గర సేల్‌కి తీసుకెళ్ళి సేల్ చేసుకునే వాళ్ళకి ఇబ్బందవుతుంది. సో, నేను కాస్ట్ చెప్పట్లేదు. కింద టైటిల్‌లో వాట్సాప్ నెంబర్ అవైలబిలిటీలో ఉంటుంది. నచ్చిన సారీ స్క్రీన్‌షాట్ తీసి వాట్సాప్‌కి సెండ్ చేస్తే కాస్ట్ డీటెయిల్స్ 2 చెప్తాను. ఇబ్బంది ఏమి ఉండదండి. పిక్స్ మాత్రం అడగొద్దు. మీకు కలర్ మారిపోతాయండి. సో, దానికోసం. ఓకేనా. ఫస్ట్ వన్. నెక్స్ట్ బిస్కెట్‌కి మీకు ఉల్లి పొట్టు కలర్ అంటాం కదా! సపోటా కలర్, ఉల్లి పొట్టు కలర్ అంటాం కదా! ఆ కలర్ కాంబినేషన్ అనమాట. ఇదొక టైప్. సేమ్ ఎగ్జాక్ట్ కనిపిస్తుందండి. సేమ్ శారీ, సేమ్ మెటీరియల్. మీకు స్ట్రైట్ లైన్స్, గోల్డ్ జెరీ లైన్స్ వస్తుంది. సీక్వెన్స్ వర్క్, ఉల్లి పొట్టు కలర్. బిస్కెట్ కూడా ఇది ఒక డిఫరెంట్ బిస్కెట్ కాంబినేషన్ కనిపిస్తుంది మీకు. బోర్డర్. కొంచెం బ్లౌజ్ మీకు బార్డర్ వేరియేషన్ తెలుస్తుంది కదా! కొంచెం లైట్‌గా అనిపిస్తుంది. కానీ సేమ్ ఉంటుందండి. స్టిచ్చింగ్ అయితే మీకు సేమ్ వస్తుంది. పళ్ళు. చాలా బాగుందండి క్వాలిటీ కూడా. ఓకేనా. నెక్స్ట్ వన్ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్. మీకు ఇందాక 2 డార్క్ కలర్ అవ్వడం వల్ల షైన్ బాగా తెలిసింది. గ్రీన్ మీద కొంచెం డల్ అండి. కానీ చాలా బాగుందండి. వీడియోలో కన్నా కూడా ఇంకా విడిగా చాలా బాగుంది. ఇదిగోండి మీకు ఎగ్జాక్ట్ వచ్చినప్పుడు చెప్తాను. ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి. బ్లూ అండ్ పెస్టల్ గ్రీన్ కాంబినేషన్. చాలా బాగుంది కాంబినేషన్ కూడా. ఇది షిబోరి వచ్చింది ప్లెయిన్ కలర్ కాకుండా మీకు. సేమ్ రష్యన్ సిల్క్ శారీ అనండి. వీడియోలో కాస్ట్ చెప్పట్లేదండి. నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి. కాస్ట్ డీటెయిల్స్ చెప్తాను. ఇలా సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ వచ్చింది. 560 శారీ ఉంటుందండి. మీటర్ బ్లౌజ్ వస్తుందండి. హెల్తీగా ఉన్న వాళ్ళకి సరిపోతుంది. ఇలా సిల్వర్ లైన్ ఉందని మీకు గుచ్చుకోవటం అలా ఉండదండి. సాఫ్ట్‌గా ఉంటుంది మెటీరియల్. స్కిన్ ఫ్రెండ్లీ అనమాట. మంచి హెల్తీగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది. 560 శారీ. సేమ్ కాంబినేషన్ అండి. ఇందాక ఏదైతే చూసారో పెస్ట్ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ అదే కాంబినేషన్. బట్ దీనికి షిబోరి లేదు మీకు. ప్లెయిన్ కలర్ కావాలన్న వాళ్ళకనమాట. అందరూ షిబోరి ఇష్టపడరు కదా! సో, క్వాలిటీ చూడండి అసలు బోర్డర్ ఎంత ప్యూర్. ఇవి తక్కువలో కూడా బోర్డర్స్ వస్తున్నాయి కదండీ ఇప్పుడు. అందుకని ఇప్పుడు 400, 500లో కూడా అలా బోర్డర్స్ వస్తున్నాయి. అలాంటి బోర్డర్స్ కాదండి ఇవి. క్వాలిటీ మంచి క్వాలిటీ బోర్డర్స్. సేమ్ కాంబినేషన్. బాడీలో షిబోరి లేదు మీకు అంతే. ఒక్కొక్క శారీ చాలా సేపు చూపిస్తున్నానండి. ఒకటి 2 సార్లు బ్యాక్‌కెళ్ళి మరీ చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. ఇబ్బందేం లేదు. పిక్స్ అడగొద్దండి. కలర్ మారిపోద్ది మీకు పిక్ తీస్తే. వీడియోలో అయితే 99 పాయింట్ కరెక్ట్ కనిపిస్తుంది. సో, 99% కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ మెరూన్‌కి ఆలివ్ గ్రీన్ అండి. ఇది ఒక టైప్ ఆఫ్ గ్రీన్. ఆలివ్ గ్రీన్ అనమాట. మెరూన్ బాడీ కలర్ వచ్చేసి మెరూన్. ఇలా వస్తుంది. ఆలివ్ గ్రీన్, మెరూన్ మంచి మెరూన్ కూడా మంచి రెడ్డిష్ మెరూన్ బాగుంది. మెరూన్ కూడా కొంచెం డల్ మెరూన్, డార్క్ అట్లా ఉంటది కదా! అలా లేదు. మంచి మెరూన్ వచ్చింది. బాగుంది. మెరూన్‌కి ఆలివ్ గ్రీన్ బోర్డర్ కాంబినేషన్. చాలా బాగుంది చూడండి.
ఇవి రష్యన్ సిల్క్ అండి ఇప్పటి వరకు. ఇప్పుడు ఇది డోలా అండి ఫ్యాబ్రిక్. డోలా ఫ్యాబ్రిక్. డోలాలో కూడా ఇది డిఫరెంట్ బ్రాసో వస్తుంది మీకు. డోలాలు అంటే ఇప్పుడు తక్కువలో ఉన్నాయి, అవి కాదని మంచి క్వాలిటీ అనమాట. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్పను. ఇది కూడా బార్డర్ల కింద అంబారీ మీకు ఎలిఫెంట్ అమ్మాయి వీణ పెళ్ళి మొత్తం పెళ్లి పిలుపు ఉంటుంది కదా, ఆ డిజైన్ వస్తుంది మీకు. ఇదిగోండి లోపల థ్రెడ్ వర్క్. ఇదంతా థ్రెడ్ వర్క్ అండి. ఇదిగోండి బ్రాసో బుట్టి కనిపిస్తుంది కదా శారీలో, ఇలా ఉంటుంది. బ్రాసో బుట్టి ఉంటుంది అనమాట. ఇది ఒక లక్స్ గ్రీన్లో ఇది ఒక షేడ్ అనమాట. లక్స్ గ్రీన్కి బ్రిక్ బ్రౌన్ బుట్టి, మిర్రర్ బుట్టి లాంటిది వస్తుంది కానీ థ్రెడ్ అండి. అది బ్రిక్ బ్రౌన్ అనమాట. ఇది లక్స్ గ్రీన్లో ఇది ఒక గ్రీన్, చాలా బాగుందండి. పళ్ళు మీకు చెప్పాను కదా, పళ్ళులు రన్నింగ్ కలర్ మారుతుంది మీకు. అదే రష్యన్కి అయితే స్ట్రైట్ లైన్స్ వస్తుంది అనమాట. ఇది రష్యన్ సిల్క్. ఇది మీకు డోలా ఫ్యాబ్రిక్. డోలాలో బ్రాసో ఉంటుంది. థ్రెడ్ వర్క్ ఇష్టమైన వాళ్ళు నచ్చిందో చూసి తీసుకోండి ఒకసారి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా, అలా వస్తుంది. నెక్స్ట్ వన్ పింక్ అండి. అది అసలు పింక్ కూడా కాదు, పింక్ షేడ్ అనమాట. ఇప్పుడు మీకు ఆరెంజ్ కనిపిస్తుంది, అది కాదు. మీకు డిజైన్ కోసం చూపిస్తున్నాను. నెక్స్ట్ కరెక్ట్ కలర్ వచ్చినప్పుడు చెప్తాను. థ్రెడ్ వర్క్ బార్డర్ అనమాట. రెడ్ పింక్ షేడ్ అనమాట. ఇది రెడ్కి ఎల్లో, పళ్ళు అండ్ బ్లౌజ్ ఎల్లో వస్తుంది. మిగతా శారీ మొత్తం మీకు రెడ్ వస్తుంది. శారీ మొత్తం రెడ్ వచ్చి ఇదిగోండి బుటీ ఇలా వస్తుంది. శారీలో ఇలా థ్రెడ్ బుటీ ఈ టైప్లో ఉంటుందండి. బ్రాసో బుటీ వస్తుంది అనమాట. ఇదిగోండి వైట్ వైట్గా కనిపిస్తుంది కదా, అదేంటో అనుకోద్దు, అది ప్రింటెడ్ అండి. అది ఎల్లోకి అవుట్ సైడ్ బాతిక్ అవుట్ లైన్ వైట్ వస్తుంది, బుటీ వస్తుంది. చాలా బాగుంది. మీకు పళ్ళు ఏ కలర్ అయితే వచ్చిందో అదే బ్లౌజ్ వచ్చింది. పళ్ళు బ్లౌజ్ వచ్చి మీకు ఎల్లో వచ్చింది. మిగతా శారీ మొత్తం రెడ్ వచ్చిందండి. చాలా బాగుంది. పింక్ షేడ్ అనమాట. ఇది కాంబినేషన్ అసలు వీడియోలో కన్నా కూడా ఇంకా రియల్గా బాగుందండి. చాలా బాగుంది శారీ. కొన్ని కొన్ని రియల్గా చాలా బాగుంటాయి, అందులో ఇది ఒకటి అనమాట. చాలా బాగుంది శారీ. ఇలా ఉంటుంది ఓవరాల్. నెక్స్ట్ అండి మల్బరీ సిల్క్ అండి. ఇక్కడ నుంచి మనం మల్బరీ సిల్క్ చూద్దాము. మల్బరీలో బిగ్ బార్డర్ ఉంది, స్మాల్ బార్డర్ ఉంది. ఇది స్మాల్ బార్డర్ అనమాట. పీకాక్ వచ్చింది చూడండి ఎంత బాగుంది. 2 పీకాక్స్కి ఇలా అవుట్ సైడ్ వచ్చింది. ఇది మల్బరీ. ఇది ఒక టస్ టైప్లో, ఇది ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ అండి. చాలా బాగుంది. ఇదిగోండి షైన్ చూడండి ఎంత బాగుందో. ఆ ఫీల్ ఎలా ఉంటుందంటే టసర్ ఫీల్ వస్తుంది అనమాట. అలా ఉంటుంది. మెటీరియల్ చాలా షైన్ ఉందండి. ఇది లైట్ ఒక కలర్కి, లైట్ ముక్కుపొడం కలర్కి వైలెట్ కలర్, లావెండర్ కలర్ అనమాట. చాలా బాగుంది చూడండి. మధ్యలో మీకు పీకాక్ బుట్టి వచ్చింది. శారీ మొత్తం లైట్ కాఫీ పొడి కలర్కి లావెండర్ అండి. 2 సైడ్స్ సేమ్ ఇంచెస్ ఉంటుంది. 5 ఇంచెస్ 4 ఇంచెస్ అలా ఉంటుంది. బార్డర్ సేమ్ ఉంటుంది. నెక్స్ట్ వైలెట్కి పీచ్ కలర్ లాంటిదండి. కనకాంబరంలో ఇది ఒక టైప్ లైట్ కలర్ అనమాట. కనకాంబరంలోనే చాలా లైట్ కలర్, పీచ్ కలర్ లాగా వచ్చింది. లావెండర్కి ఇది ఎగ్జాక్ట్ కలర్. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అది ఎగ్జాక్ట్లీ ఉందండి. బార్డర్ కానీ బ్లౌజ్ కానీ ఉల్లి పొట్టు కలర్ సపోర్ట్ ఆ షేడ్ వస్తుంది పీచ్లో. శారీ మొత్తం లావెండర్ అండి. ఇది మల్బరీ సిల్కే. మీకు బాడీ మొత్తం పీకాక్ పుట్టి వచ్చింది. ఇది సేమ్ బార్డర్, ఇందాక చూసిన శారీ బార్డర్ అండి. నేను ఒకసారి కరెక్ట్ కలర్ మళ్ళీ చూపిస్తాను. ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి ఇప్పుడు చూసేది మీరు. ఇలా ఇలా స్క్రీన్ షాట్ తీసి పంపించవచ్చు మీరు. ఇలా అయితే నాకు అర్థమవుతుంది కూడా. ఇది ఎగ్జాక్ట్ కలర్. నెక్స్ట్ వన్ ఎలిఫెంట్ అండ్ పీకాక్ అండి. ఒక లైన్ పీకాక్, ఒక లైన్ ఎలిఫెంట్, ఒక లైన్ పీకాక్, ఒక లైన్ అలా వస్తుంది. శారీ మొత్తం బిగ్ బోర్డర్ అండి. ఇది 12 to 15 మధ్యలో ఉంటుంది బోర్డర్. బిగ్ బోర్డర్, కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది. 4 వచ్చిందనమాట లైన్ స్ట్రైట్. మళ్ళీ పైన మీకు ఈ బార్డర్ వస్తుంది. ఇది జూట్ అండి. ఇవి జూట్ శారీస్ అనమాట. జూట్ కూడా మీకు ఎలా ఉంది అనేది చూపిస్తాను. జూట్ అంటే ఇలా ఉంటుందండి మెటీరియల్ వచ్చేసి. మీకు బ్లౌజ్ వచ్చేసి దీనికి జూట్కి మల్బరీ బ్లౌజ్ వచ్చింది. బార్డర్ వచ్చింది చూడండి ఒకసారి. బ్లౌజ్ డిఫరెంట్ అనమాట, వేరే మెటీరియల్. ఒకసారి చెక్ చేసుకోండి. ఇది జూట్ మెటీరియల్. శారీ వచ్చేసి మీకు బిగ్ బార్డర్ వస్తుందండి. కొంచెం మోకాళ్ళ వరకు దగ్గర దగ్గర బిగ్ బార్డర్ వస్తుంది. హైట్ ఉన్న వాళ్ళకి బాగుంటుందేమో. కొంచెం ఒకసారి బుక్ చేసుకునే వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటారని ఎన్నిసార్లు చెప్పాను అంతే. 4 లైన్స్ వస్తుంది. పీకాక్ అండ్ ఎలిఫెంట్.
బిస్కెట్‌కి లైట్ ఉల్లిపొట్టు కలర్ అండి. సపోటా కలర్, ఉల్లిపొట్టు కలర్ అంటాం కదా! ఆ కాంబినేషన్. నెక్స్ట్ వన్ ఇదిగోండి. చిన్న పీకాక్ ఎలిఫెంట్ పీకాక్ చిన్నదొస్తుంది. కింద మీకు బిగ్ బార్డర్ వస్తుంది. పెద్ద సైజ్ ఎలిఫెంట్ అండ్ పీకాక్ అలా వస్తుంది. పైన లైన్ చిన్నదొస్తుంది. డబుల్ లైన్ వస్తుందనమాట. చాలా బాగుంది. బార్డర్ కూడా ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా బిస్కెట్‌కి ఉల్లిపొట్టు కలర్. బార్డర్ చేంజ్ అయింది చూడండి. డిజైన్ అండ్ బార్డర్ చేంజ్ అయింది. బిస్కెట్‌కి ఉల్లిపొట్టు కలర్ సేమ్ ఇది ఇందాక చూసిన కాంబినేషనే. కాకపోతే డిఫరెంట్‌గా ఉంటుందనమాట. ఇందాక జూట్ ప్లెయిన్ అనమాట. ఇదిగోండి ఇది మీకు బుటీలాగా, చెక్‌లాగా వచ్చింది. జూట్‌లోనే ముగ్గులు డిజైన్ వచ్చింది. డిజైన్ మారింది. ప్లస్ లోపల ఇన్‌సైడ్ కూడా మీకు మెటీరియల్ కూడా మారింది. ఇది కూడా జూట్ శారీ కాకపోతే. సేమ్ కాస్ట్, సేమ్ మెటీరియల్. సేమ్ కాంబినేషన్. మోడల్ బార్డర్ మారింది. బెనారసి బార్డర్ మారింది మీకు. ఒక్క శారీని చాలా సేపు చూపిస్తున్నానండి లీజర్‌గా. మీరు ఒకటే 2 సార్లు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. ఇబ్బందేం లేదు. ఓకేనండి. పిక్స్ మాత్రం అడగొద్దండి. కలర్ మారిపోద్ది. ఇది లెమన్ యెల్లో అండ్ డార్క్ స్నఫ్ కలర్ అనమాట. ఇది డిఫరెంట్ ఒకటుందండి దీనిలో. నేను చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి మీకు లీఫ్‌లో ఎలిఫెంట్ కనిపిస్తుంది చూడండి. ఇదిగోండి ఈ లీఫ్‌లో మీకు ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది. అసలెంత బావుందో. ఇక్కడ లీఫ్‌లో పీకాక్ వచ్చింది. ఒక లీఫ్, ఆ లీఫ్‌లో మళ్ళీ పీకాక్ అండ్ ఎలిఫెంట్ డిజైన్. కింద మీకేమో పీకాక్. డైమండ్‌లో పీకాక్ వచ్చింది. లీఫ్‌లో పీకాక్ ఎలిఫెంట్ వచ్చింది. ఎంత బావుందో చూడండి. మధ్యలో మళ్ళీ 3 లీఫ్ వచ్చింది. అసలెంత నైస్‌గా ఉందంటే చాలా బావుందండి. బోర్డర్ వచ్చేసి చాలా బావుంది. అసలు కంచి బోర్డర్స్ అండి ఎంత బాగున్నాయో చూడండి. జూట్‌కి విత్ కంచి బోర్డర్స్ ఎంత బాగున్నాయి శారీస్ చూడండి. ఫ్లవర్ డిజైన్ వచ్చింది. స్క్రీన్ ప్రింట్ అండి మొత్తం ఆల్ ఓవర్ మీకు డిజిటల్ ప్రింట్ వచ్చింది. కింద మీకు డార్క్ కలర్ మెరూన్ వచ్చింది. బోర్డర్ కూడా చాలా బాగుంది. చాలా చాలా బాగుందండి. శారీ వచ్చేసి డిజిటల్ ప్రింట్. నెక్స్ట్ ఇది ఉల్లిపొట్టు కలర్. మీకు హార్స్ అండ్ ఎలిఫెంట్ పీకాక్ డిజైన్తో వచ్చింది. టూ లైన్స్ వచ్చింది. పై లైన్ మొత్తం మీకు పీకాక్ వచ్చింది. కింద మీకు హార్స్ పీకాక్ అలా వచ్చింది. చాలా బాగుందండి డిజైన్. ఇది మెంతి మీద మీకు అంత బ్రైట్గా కనిపించట్లా. మళ్ళీ ఇటు ఉల్లిపొట్టు కలర్ మీద చూడండి ఎంత బ్రైట్గా ఉంది. ఇది హాఫ్ శారీ అండి. కట్చింగ్ దగ్గర నుంచి మీకు సపోటా కలర్ వస్తుంది. ఉల్లిపొట్టు కలర్ వస్తుంది. అది మీకు కుర్చీ అయిపోయే వరకు వస్తుంది. కుర్చీ అయిపోయిన తర్వాత పెసర గ్రీన్ కాంబినేషన్ వస్తుంది అనమాట. హాఫ్ శారీస్ మీకు నా వీడియోస్ ఆల్రెడీ మీరు నా సబ్స్క్రైబర్స్ అయ్యుండి ప్రీవియస్ వీడియోలు చూసుంటే మీకు ఊరికే అర్థమవుతుంది. ప్రతి వీడియోలో ఈ మోడల్ ఒకటి వస్తూనే ఉంటుంది. జూట్లో కానీ, జార్జెట్లో కానీ, లెహరియాలో కానీ అన్నిట్లో కట్చింగ్ దగ్గర నుంచి ఒక కలర్, కుర్చీలు అయిపోయిన దగ్గర నుంచి ఇంకొక కలర్ వస్తుంది అనమాట. ఆ మోడల్ ఇది. దీనిలో ఇప్పుడు కొత్తగా మీకు మల్బరీలో కూడా వచ్చింది. ఇది మల్బరీ సిల్క్ అండి. మల్బరీలో కూడా మీకు అది మోడల్ వచ్చింది. ఇదివరకు మీకు లహరియా జార్జెట్లో వాటిలో వచ్చింది కదా, ఇప్పుడు మల్బరీలో వచ్చింది. ఇది మల్బరీలో సింగిల్ కలర్ అండి. సింగిల్ కలర్ చిన్న బార్డర్ మీకు ఫస్ట్లో చూసారు కదా పీకాక్ బార్డర్, అది వస్తుంది. మల్బరీ సిల్క్ ఇది కూడా పీకాక్ బుట్టి వచ్చింది. కాఫీ పొడి కలర్ అండి. ఒక్క కలర్ లైట్ కాఫీ పొడి కలర్ అంటాం కదా, కాఫీ పొడి కలర్. మొత్తం సింగిల్ కలర్ అండి. మీకు సీక్వెన్స్ బుట్టి బ్లౌజ్ వస్తుంది. కొంచెం డార్క్ ఇదిగోండి. ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి. ఇప్పుడు మీరు చూసేది ఎగ్జాక్ట్ కలర్ ఇదే ఉంటుంది శారీ. ఇదే కలర్ ఉంటుంది. ఇలా స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోవచ్చు. ఇదే కలర్ ఉంటుంది. మల్బరీ సిల్క్ అండి ఇది. ఎల్లో అండ్ గ్రీన్. ఇది కూడా మల్బరీ సిల్క్. మీకు పెద్ద పీకాక్ వచ్చే వన్ సైడ్ బోర్డర్ వస్తుంది. ఇది కొంచెం బిగ్ జెరీ వస్తుంది. మల్బరీ విత్ కంచి బోర్డర్స్ అండి. చాలా బాగుంది క్వాలిటీ. షైన్ చూడండి, మీకు క్వాలిటీలో షైన్ తెలుస్తుంది. ఇప్పుడు బాడీలో చూపిస్తాను కదా ఎల్లో బుట్టి. ఇదిగోండి బుట్టి చూడండి. మీకు షైన్ క్లాత్లో బ్లౌజ్ చూస్తున్నా తెలుస్తుంది చూడండి. ఇది చిన్న బార్డర్ వచ్చింది బ్లౌజ్. ఇంత షైన్ ఉందండి క్వాలిటీ అంటే దాన్ని బట్టి మీకు క్వాలిటీ అర్థమైపోద్ది. షైన్ బట్టి చాలా బాగుంటుంది. మంచి ఎల్లో అండి ఇది. ఇదిగోండి ఇది ఎగ్జాక్ట్ కలర్. ఇప్పుడు ఎల్లో మీద రెడ్తో ఫ్లవర్, డిజిటల్ ఫ్లవర్, మీకు గ్రీన్ బార్డర్. ఇది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కదా, ఎల్లో అండ్ గ్రీన్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్. అసలు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నట్టు కాంబినేషన్ అనమాట. అంత ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఇది. నెక్స్ట్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్. సేమ్ పీకాక్ బార్డర్, సేమ్ బార్డర్. ఇప్పుడు మీకు ఏదైతే చూసారో ఎల్లో గ్రీన్కి అదే బార్డర్ అండి. బ్లాక్ అండ్ రెడ్ కాకపోతే. బ్లాక్ ఇష్టమైన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే బ్లాక్ గ్రీన్ కూడా వచ్చింది, చూపిస్తాను. ఎప్పుడు బ్లాక్స్ తొందరగా రావండి. బ్లాక్లు చాలా తక్కువ వస్తాయి. అడుగుతున్నారు ఇప్పుడు, అందుకే బ్లాక్లు వచ్చాయి.
క్వాలిటీ చూడండి ఎంత బాగుంటుందో. క్వాలిటీలో మాత్రం మీకు ఆల్రెడీ 20 ఇయర్స్ నుంచి సేలింగ్ అండి ఇది. మీకు క్లాతింగ్ కానీ, మీకు కలరింగ్ కానీ ఇబ్బంది ఏమి ఉండదండి. క్వాలిటీ బాగుంటుంది. కలర్ కూడా బాగుంటుంది. సో, మీకు ఇబ్బంది ఏమి ఉండదు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సిఓడి ఆప్షన్ లేదండి. మేము ఒకసారి శారీ పంపించేటప్పుడు ఒకసారి మీకు డ్యామేజెస్ అయిన చెక్ చేసి పంపిస్తాము. ఇబ్బంది ఏమి ఉండదు. మీ ఏరియాని బట్టి మీకు ఎంత పడుతుందో షిప్పింగ్ ఛార్జ్ కూడా చెప్తామండి. బ్లాక్ అండ్ గ్రీన్. ఇప్పుడు గ్రీన్ మీద ఇందాక మీకు రెడ్ మీద ఎంత బ్రైట్గా కనిపించిందో అంత బ్రైట్గా కనిపించింది, తగ్గింది. బట్ చాలా బాగుంది. రియల్గా చూడడానికి చాలా బాగుంది శారీ. బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఇందాక బ్లాక్ రెడ్, ఇది బ్లాక్ అండ్ గ్రీన్. చూడండి ఎంత బాగుంది. బ్లౌజ్కి చిన్న బార్డర్ వస్తుంది. బ్లాక్స్ తొందరగా కావాలన్నా కూడా దొరకవండి మీరు. ఇది మల్బరీలో అసలు చాలా తక్కువ వేసాం మేము. ఇది మల్బరీ సిల్క్ అండి. ఇది కూడా ఇలాగే ఉంటుంది. శారీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వన్ సేమ్ బోర్డర్ అండి. ఇది కూడా పీకాక్ మెంతి మీద ఇంకా డల్గా కనిపిస్తుంది, కానీ మీకు బయట రియల్గా చూసినప్పుడు ఇంత డల్గా కాదు, కొంచెం కనిపిస్తుంది అనమాట. మీరు అది ఇబ్బంది ఏం పడిన అవసరం లేదు. కాకపోతే కొంచెం డల్గానే ఉంది. మెంతి కాంబినేషన్ అండి. లెవెండర్కి మెంతి కాంబినేషన్. ఇదిగోండి ఇలా ఈ షైన్ కనిపిస్తుంది. బయట మీకు ఈ షైన్ ఉంటుంది అనమాట. ఇదిగోండి లోపల కనిపిస్తుంది కదా కంచి బోర్డర్. లెవెండర్ ఇటు లైట్ లెవెండర్ కాదు, అలానే వైలెట్ కాదండి, మీడియం షేడ్ చాలా బాగుంది. లెవెండర్కి మీకు మెంతి కాంబినేషన్. మెంతి మీద కాబట్టి కొంచెం డల్గా కనిపిస్తుంది, కానీ చాలా బాగుంది శారీ మాత్రం. కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. కరెక్ట్ ఎగ్జాక్ట్ కలర్ వచ్చేసి ఈ కలర్ ఉంటుంది శారీ లావెండర్. ఓకేనా అండి? వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నా కలెక్షన్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా కలెక్షన్ మరి కొంతమందికి రీచ్ అవుద్దండి. సో కలెక్షన్ బాగున్నప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. అవును కదా? థ్యాంక్ యూ అండి. మీ ఆదరణ చాలా బాగుంది. ముందు కూడా ఎప్పుడు ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాను. మీకు నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేస్తే కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తానండి. వీడియోలో చెప్పట్లేదు. కింద టైటిల్లో వాట్సాప్ నెంబర్ అవైలబిలిటీలో ఉంటుందండి. ఇది ఆల్రెడీ 20 ఇయర్స్ నుంచి ఉన్న సేలింగ్ అండి. క్లాతింగ్ కలరింగ్తో మీకు ఇబ్బంది ఏమి ఉండదు. క్వాలిటీ చాలా బాగుంటుంది. నా దగ్గర సేల్కి తీసుకెళ్ళే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని కాస్ట్ చెప్పట్లేదు అంతే. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.